హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. ఇదేంటంటే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. ఎన్ఎల్సి అంటే నవరత్న వాళ్ళది. అంటే నవరత్న అంటే మనం చూసే ఆయిల్ది కాదు. కాకపోతే ఇదేంటంటే కోల్ ఇండియా ఉంటుంది కదా, ఆ, దాంట్లో ఒక సెక్టార్ లాంటిది ఇది. దీంట్లో జాబ్స్ ఎవరెవరికి ఉంటాయంటే పారామెడికల్ స్టాఫ్కి మాత్రమే ఉన్నాయి. సో అందరికీ ఏం కాదు. పారామెడికల్ అంటే అందరూ పారామెడికల్ వాళ్ళకి కూడా లేవు. లైక్ ఎవరెవరికి ఉన్నాయంటే ఫార్మసిస్ట్, దాని తర్వాత ఆప్థాల్మిక్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, డెంటల్ మెకానిక్. టోటల్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ 15 ఉన్నాయి, మిగతావన్నీ తక్కువ ఉన్నాయి. సో ఫార్మసిస్ట్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనుకోవచ్చు. కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఫామ్ అయి ఉండాలి, దాని తర్వాత రిజిస్టర్డ్ అయి ఉండాలి, దాని తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ ఆప్థాల్మిక్ టెక్నీషియన్కి, దాని తర్వాత థియేటర్ అసిస్టెంట్కి ఏంటంటే బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా. నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఏఎస్ఏఎల్పి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ డిప్లొమా ఇన్ డెంటల్ మెషిన్స్. ఇది 2 years, అంతకంటే ఎక్కువ ఉన్నది కావాలంట. నెక్స్ట్ తమిళ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. నీకు తమిళ్ వచ్చు అని చెప్పడానికి 10th క్లాస్ లేదా మ్యాట్రికులేషన్ సర్టిఫికెట్ అనేది తమిళ్ వచ్చి ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందంట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బెటర్, ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి పంపించండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి తమిళ్ అంత ఫ్లూయెన్సీగా ఉండడము, లేదా తమిళనాడులో మీ డాడీ వాళ్ళు ఎప్పుడన్నా ఉండి చదువుకొని ఉండుంటే సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో చూసుకోండి. ఇంకొకటి ఏజ్ లిమిట్ ఏంటో చూసుకోండి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years అనేది ఏజ్ అనేది లిమిట్. ఇంకా యాజ్ యూజువల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇలా ఏజ్ లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, సో అది చూసుకోండి. నెక్స్ట్ పే స్కేల్కి వచ్చేసరికి స్టార్టింగ్ గ్రేడ్స్ని బట్టి ఉంటాయి. ఇది 3rd grade, 5th grade, 6th grade, 7th grade. హైయెస్ట్ వచ్చేసరికి 6.7 lakhs వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వచ్చే ఈ శాలరీతో కాకుండా ఇంకా మనకి మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ ద సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్, దాంతోపాటు గ్రూప్ ఇన్సూరెన్స్, దాని తర్వాత అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారంట, అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ కూడా. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ వస్తుందంటే ఎన్ఎల్సి ఇండియా హాస్పిటల్ నేగాలి. ఇది చెన్నైలో ఉంటుంది. లేదు ఇక్కడే కాకుండా ఇంకొక చోట ఎక్కడన్నా వాళ్ళకి ఏదైనా రిక్రూట్మెంట్ ఉండి ఏదన్నా వేరే యూనిట్లలో ఇండియాలో అక్రాస్ ఎక్కడైనా ఉంటే అక్కడికి కూడా మిమ్మల్ని పంపించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు, ఈ ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ అనేటివి కరెక్ట్గా పెట్టుకోండి. ఇదంతా అదే. దాని తర్వాత మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో 100 marksకి ఉంటుంది. దాని తర్వాత ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు అనుకుంటా. యా, అంటే ఫిట్నెస్ అంటే ఆర్మీకి, నేవీకి వాటిలో ఉండేది ఏమి ఉండదు. జస్ట్ ఏమన్నా హెల్త్ సీరియస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చూస్తారు అంతే. అది కూడా ఎంప్లాయ్మెంట్ ముందు. నెక్స్ట్ జనరల్ కండిషన్స్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈ డిగ్రీస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లేకపోతే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, స్టేట్లో కానీ సెంటర్లో కానీ, అప్పుడు మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి సెలక్షన్ ముందు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా అప్పుడు. నెక్స్ట్ ఇంకా మీ చేతుల్లో ఏం లేదు, మేము ఏం చేయాలన్నా మేమే చేస్తాము. ఇంకా ట్రావెల్ అలయన్సెస్ అట్లాంటివి ఏమి ఇవ్వరు. మేబీ ఇస్తే ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీస్కి ఇస్తారు. అది కూడా స్లీపర్ క్యాస్ట్ మాత్రమే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు అవి జెన్యునా కాదా అని కూడా చెక్ చేస్తారు. సో జాగ్రత్త అవన్నీ. ఇంకా నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి? ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ వెబ్సైట్, దీంట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. నో మాన్యువల్ ఆర్ పేపర్ అప్లికేషన్స్ విల్ బి ఎంటైటిల్డ్. అవసరం లేదు ఆఫ్లైన్, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అని చెప్తున్నారు అంతే. లాస్ట్ డేట్ ఏంటంటే 10/3/2026. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్ అని ఉంటుంది. ఇది కొంచెం డౌట్ రావచ్చు. అంటే ఏంటంటే మీరు ఆ ఏరియాలో ఉండి మీ ఫాదర్స్ కానీ ఎవరన్నా ఆ ఏరియా ఆ కంపెనీ కోసం
లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ కోసం మీరు ల్యాండ్ డొనేట్ చేస్తుంటే మీకు ఒక 20 మార్క్స్ అనేది బోనస్గా ఇచ్చేస్తారు. అది సో మీరు అక్కడ వాళ్ళు అయింటే మీకు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజు 486 ఫర్ అండర్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ. మిగతా వాళ్ళకి ఇది. నెక్స్ట్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి కదా ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు. సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అని చెప్పి ఒక్కసారి చూసుకోండి. లేదంటే మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీకు లింక్ వెబ్సైట్లో కింద ఇస్తాను చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫొటోస్ డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు అవి ఎంతెంత సైజు ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలని కూడా ఇచ్చాడు. సో మీరు అప్లై చేసేటప్పుడు చాలా నీట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ అవి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు అనేది ఏమైందంటే ఊరికే రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ డేట్స్ చూసుకోండి, లాస్ట్ డేట్. నెక్స్ట్ మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎవరెవరు సూటబుల్ అవుతారు అనే దానికి ఏ పోస్ట్కి సూటబుల్ అవుతారు అనేది చూసుకోండి. నెక్స్ట్ మీరు ఒకవేళ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్ అయింటే సో దాన్ని కూడా మీరు మీ ల్యాండ్ నెంబర్స్, రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ దట్స్ ఇట్ గైస్. ఇంకేమన్నా ఉంటే మీరు చూసుకోవచ్చు గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.